ధైర్యే సాహసే లక్ష్మి కదూ. అయితే రాఘవాపురంలో మేకల వ్యాపారి సోమయ్య ఉండేవాడు. అతని కొడుకు రఘు ఉన్నత చదువుకోసం మందలోని సగం మేకలను అమ్మాలనుకున్నాడు. ఒకరోజు పట్నంలోని సంతలో వాటిని అమ్మాడు. డబ్బును సంచీలో వేసుకుని అడవి మార్గంలో తిరుగు ప్రయాణమయ్యాడు. ఈదురుగాలలకు తోడు చీకటి పడడంతో దారి తప్పి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడో పెద్ద భవనం ముందు చాలామంది వేడుక చేసుకుంటున్నారు. ఓ వృద్ధురాలు సోమయ్యను, రానాయనా, అలిసిపోయినట్లున్నావు, ముందు భోజనం చెయ్యి అంటూ వడ్డించింది. కడుపు నిండా తిన్న సోమయ్యకు నిద్ర ముంచుకొచ్చింది. తన సంచీని వృద్ధురాలికిచ్చి వెళ్ళేటప్పుడు తీసుకుంటానని చెప్పి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి చుట్టూ మనుషులెవ్వరూ లేరు. తాను పడుకున్నది శ్మశానమని గ్రహించిన సోమయ్య భయంతో పరుగందుకున్నాడు. సమీపంలోని ఊరిలో రచ్చబండ దగ్గర కొందరు పెద్ద మనుషులు కనిపించారు. జరిగిందంతా చెప్పడంతో వాళ్లకు విషయం అర్థమైంది. సోమయ్యా, నువ్వు వెళ్ళింది మాయాలోకానికి. ఇంతవరకు అక్కడికి వెళ్ళినవారెవ్వరూ తిరిగి రాలేదు. వాళ్లను నమ్మి వారి ఆతిథ్యాన్ని స్వీకరించావు కాబట్టి నిన్నేం చెయ్యలేదు అనడంతో అతడి భయం రెట్టింపైంది. మరి నా డబ్బు అని అడగ్గా, ఈరోజు రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళు. నీ డబ్బుని వినయంగా అడుగు. ఆ సంచీని ఇచ్చిన వెంటనే వెనక్కి చూడకుండా వచ్చెయ్యి. భయపడితే అంతే సంగతులు అని చెప్పారా పెద్దలు. సోమయ్య ముందు భయపడినా తన కొడుకు చదువు గుర్తొచ్చి ఆ రాత్రి అక్కడికి వెళ్ళాడు. మాయాభవంతితో పాటు వృద్ధురాలు కనిపించింది. ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీకిచ్చిన సంచీని తిరిగివ్వండి అని మర్యాదగా అడిగాడు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా అంటూ ఆమె సంచీని తెచ్చి ఇచ్చింది. మనసును నియంత్రణలో పెట్టుకుని వచ్చిన దారినే బయలుదేరాడు సోమయ్య. వెనకనుంచి పిలుస్తున్నట్లు, వెంట ఎవరో వస్తున్నట్లు అనిపించినా తిరిగి చూడలేదు. ఆపద సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా మర్యాదగా ఉంటే అదృశ్యశక్తులు సహకరిస్తాయనుకుంటూ